క్రియేట్ చేశారని, కుట్ర పన్నారని చెప్పేసి మాట్లాడారు. ఆ తర్వాత ఎస్పీ గారి కంప్లైంట్ చేశారని కూడా చెప్పారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎమ్మెల్యే తీరు మీద పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నారు. మా అభిమాన నటుడిని, మేము అభిమానించేటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా మాట్లాడటం అవసరమా? మర్యాదగా బహిరంగ క్షమాపణ చెప్పండి అని చెప్పేసి వారం రోజుల నుంచి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాత, ఆ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఇంటి ముందుకు వెళ్ళి ఫ్లెక్సీలు చించి నానా హంగామా సృష్టించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. నిన్నటికి నిన్న అంటే ఆదివారం రోజు అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ముట్టడించారు. ముట్టడించే ముందు మరి వాళ్ళు ఒక మెసేజ్ ఏదో స్ప్రెడ్ చేసినట్టున్నారు, నియోజకవర్గం అనుకున్నారు. కానీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలామంది అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా వాళ్ళని కట్టడి చేసేటువంటి ఒక కార్యక్రమం చేశారు. పోలీసులకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య ఒక వాగ్వాదం నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్ అంతా కూడా టీడీపీ అధిష్టానం మరి గమనిస్తున్నప్పుడు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందా? ఎన్టీఆర్ అభిమానులు కట్టడి చేయకపోతే పరిస్థితి చేజారే ప్రమాదం ఉందా? అసలు ఏం జరుగుతుంది అనే అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, జూనియర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతోటి జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ నుంచి మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విజయకరణ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా త్రిపుర నుంచి చిట్టిబాబు గారు సినీ నటులు, నిర్మాత, విశ్లేషకులు మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఏంటి చిట్టిబాబు గారు, దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ వివాదం జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి మధ్య నడుస్తూ ఉంది. అసలు ఇన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంది ఈ వివాదంలో తప్పు ఎవరిదై ఉండొచ్చు? ఎమ్మెల్యే గారేమో నేను మాట్లాడలేదు అంటున్నారు. అదేవిధంగా ఎవరితో అయితే మాట్లాడారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎపిసోడ్ ఒకటి బయటకు వచ్చింది, మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఇది ఫేక్ అని చెప్పండి అని చెప్పేసి అని కూడా ఇంకోటి చర్చ కూడా నడుస్తూ ఉంది. చిట్టిబాబు గారు, ఇప్పుడు అది అతను ఒక సంస్కారహీనమైన సభ్యత లేని మాటలు మాట్లాడాడు. అది మాట్లాడిన తర్వాత వచ్చేటప్పుడు నాది కాదంటే గఫూర్ గారు, కమ్యూనిస్ట్ లీడర్ గఫూరు, ఆయన క్లియర్ గా చెప్పాడు. అతను వాయిస్ అతనిదే, నాకు తెలుసు. అతను రాత్రి అయితే ఎన్నెన్ని మాట్లాడతాడు, రాత్రి మందేస్తే ఏమేమి మాట్లాడతాడు అన్ని తెలుసు అని ఓపెన్ గా చెప్పాడు గఫూర్ గారు. అతని వాయిస్ అదే. తాగుబోతు మాటలు, సంస్కారం లేదు, సభ్యత లేదు. ఇలాంటి వాళ్ళంతా ప్రజాప్రతినిధి కర్మ, ఈ రాష్ట్రానికి కర్మ ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అవడం, నోటికి వచ్చి మాటలు మాట్లాడటం. లోకేష్ తిడతాడు. లోకేష్ ని ఎప్పుడు తిట్టాడు జూనియర్ ఎన్టీఆర్? వీడికి తాగినప్పుడు ఈ మనిషికి వినపడిందేమో. లోకేష్ ఎప్పుడు కూడా ఇంతవరకు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అసభ్యంగానో, సంస్కారహీనంగానో, అసభ్యతగానో, పరుష పదజాలమో వాడటం ఎవరి మీద వాడలేదు. లోకేష్ కాదు కదా, ఎవరి మీద అతను వాడు. అతను సంస్కారంగా మాట్లాడతాడు, సభ్యతతో మాట్లాడతాడు. అతనేదో లోకేష్ అన్నాడు అందుకని ఈయన పిచ్చి మాటలు, పిచ్చి కోతలు, ఈయన కోన్కేసి గొట్టం గారు ఈ సినిమా ఆపుతారా? ఎవరండి వీడి సినిమా ఆపేది? వీడి బతుకెంత? వీడు ఏదో కూటమి ఊపులో ఎమ్మెల్యే. చిట్టిబాబు గారు, ఎమ్మెల్యే గారిని కొంచెం గౌరవంగా మాట్లాడాలి దయచేసి మీరు. అది ప్రోటోకాల్. గౌరవించాల్సిన వ్యక్తులు గౌరవించాలి. ఇలాంటి లంగడా మాటలు మాట్లాడే గౌరవం ఏంటంటే, ఒక తల్లిని పట్టుకుని, ఒక స్త్రీని పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడిన గౌరవం ఏంటండి? వీళ్ళ సంస్కారం లేని వ్యక్తులు గౌరవాలు ఏంటి? ఏదో తంతె గారి పుట్ల కూటమి ప్రభావంలో గబుక్కులు వచ్చేది. వీళ్ళంతా అర్హత, యోగ్యత లేనండి ఎమ్మెల్యేకి, ప్రజాప్రతినిధులుగా. ఇలాంటి మాటలు మాట్లాడతారా? బుద్ధి జ్ఞానాలు ఉండాలి. కడుపుకు అన్నం మీద తినేది వీళ్ళు ప్రజాప్రతినిధుల. వీళ్ళకి మర్యాద ఏంటండి? ఇలా మాట్లాడే వాళ్ళకి ఇలాంటి మర్యాద అనవసరం. మర్యాదకి అర్హులు కాదు. మరో సంస్కారహీనంగా, సభ్యత లేకుండా మాట్లాడి ఒక ఆడవాళ్ళని, ఒక తల్లిని ఇలా పట్టుకుని మాట్లాడుకెళ్ళిన వాళ్ళకి మర్యాద ఏంటి? వాళ్ళకి మర్యాద ఇచ్చేదేంటి? సన్నాసులకి మర్యాద ఇవ్వక్కర్లేదు. అది ఇవాళ అసలు మాట్లాడటం తప్పు. ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఇదే ముగ్గురు కూడా ఈయన చంద్రబాబు గారు తన భార్యని, ఆడదాన్ని అన్నారు అని చెప్పి ఎంత బాధపడ్డాడు. అందరం బాధపడ్డాం. అందరూ ఆ మాట అన్న వాళ్ళకి తిట్టాం. బుద్ధి జ్ఞానం లేని మనుషులు, పశువులను తిట్టాం. ఆ రోజు ఆయన బాధపడ్డాడు. అలాగే తన తల్లిని తిట్టారని చెప్పేసి లోకేష్ ని ఎంత చూస్తాను, నా పౌరుషం ఏంటో చూపిస్తానని పవన్ కళ్యాణ్ అన్నాడు. అలాగే లోకేష్ పవన్ కళ్యాణ్ ని అమలు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ని ఆయన అన్నాడు, వాళ్ళ తల్లి ఇంట్లో ఆడవాళ్ళని అన్నారని.
ఇన్ని జరిగినప్పుడు మరొక తల్లిని అన్నప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా ప్రభుత్వం. ఊరిని ఏదో మందలించడం కాదు కదా, ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ తల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ రెండింటిలో చేయాలి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సభ్యత. ఎన్నాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడారు, గతంలో వాళ్ళు మాట్లాడారనే కదా ఇంత యాగి చేశారు. అందరూ కూడా ఆ మాటకు సమర్థించారు. ఆ సంబంధం లేని ఆడవాడిని అంటం ఏంటి అని చెప్పేసి అందరూ సమర్థించి మాట్లాడాం. మరి అవును, మాట్లాడంగా ఆ రోజు భువనేశ్వర్ గారిని ఆ విధంగా మాట్లాడడం తప్పని అందరం ఖండించాం. తల్లి మాతృమూర్తి కాదా? వీళ్ళకి ఉండాలి, ముందు స్పందించాలి. ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఏమాత్రం కడుపుకు అన్నం తినేవాడైతే, ఏమాత్రం ఒక మంచి పుట్టిన వాడైతే దయచేసి మన ఎమ్మెల్యేల గురించి గౌరవంగా మాట్లాడాలి. దయచేసి ఎమ్మెల్యేల గురించి మనం గౌరవంగా మాట్లాడాలి. చిట్టిబాబు గారు, నేను మాట్లాడను. ఈడు ఎమ్మెల్యేగా అర్హుడు కాదు, అనర్హుడు. వీడు గౌరవ మర్యాద లేని సన్నాసిని ఇలాగా మాట్లాడతాం. ఒక తల్లిని పట్టుకుని, ఒక ఆడదాన్ని పట్టుకుని బూతులు మాట్లాడే వారికి వాడు ఎమ్మెల్యే మర్యాద ఏంటని? ఎమ్మెల్యేగా మర్యాదగా సంస్కారంగా మాట్లాడే వాడికి ప్రజాప్రతినిధిగా గౌరవం. ఇలాంటి వాళ్ళకి ప్రజాప్రతినిధులు వీళ్ళు. ఒక తల్లిని పట్టుకుని, ఒక స్త్రీని పట్టుకుని ఇలా మాట్లాడే వాళ్ళకి మర్యాద ఏంటండి? వాళ్ళ మర్యాద సంస్కారం నశించిన వాళ్ళకి మర్యాద ఏంటి? సభ్యత లేని వాళ్ళకి మర్యాద ఏంటి ఇవ్వాల్సింది? సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. ఆ దగ్గుబాటు అనేవాడు తాగి మాట్లాడారని వీడియోలో కూడా అర్థమవుతుంది. దీంట్లో కూడా తాగిన వాడే ఒకే మాటలు 10 మాటలు అంటాడు. ఆడదు. 10 మాటలు వాగాడు. ఆ మాటలు తాగుపోతే ఒకే మాటలు 10 మాటలు అంటాడు. ఖచ్చితంగా అతని గురించి చరిత్ర అంతా బయటకు వస్తుంది కదా. అతను రాత్రి అయితే వేరు, పగలైతే వేరు. రాత్రి అయితే తాగటం, ఎవరు బూతులు మాట్లాడటం అంత అలవాటు అన్ని బయటకు వస్తాయి కదా. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అయింది ఏదో ఆవేశం తాగుల్లో మత్తులో మాట్లాడేశాను, ఎవరన్నా బాధపడి క్షమాపణ అని చెప్తే అతనికి కనీసం చేసి తప్పు దిద్దుకున్నాడు. ఇంకా కాకుండా నాది కాదు ఇంకోటిది పిచ్చాబద్దాలు ఇంకా ఆడటం, పిచ్చాబద్దాలు ఆడి ఇంకా ఆయన ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. మీరు అది మర్చిపోతున్నారు. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు. నా మీద ఎవరో కుట్రపూరితంగా క్రియేట్ చేశారు, నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు. కంప్లైంట్ ఏంటండి? నేను బూతులు మాట్లాడి కంప్లైంట్ ఏంటండి? ఎస్పీ గారికి కంప్లైంట్ ఊరి కంప్లైంట్ ఇస్తే ఏంటంటే ఏమైనా ఇచ్చారు కంప్లైంట్? నేను అనలేదు అంటాడు. అబద్ధం. నేను అనలేదని అబద్ధం. మంచి గఫూర్ కమ్యూనిస్ట్ లీడర్ గఫూర్ చెప్పారు కదా, వీళ్ళ సమర్థింపరిచే గఫూర్ గారే ఓపెన్ గా చెప్పారు కదా, కంప్లీట్ గా అతనితే వాయిస్తూ అతను రాత్రి అయితే ఇదే అతని పని. రాత్రి అయితే మంది ఎవరిని పడితే వాళ్ళు ఇష్టం వచ్చాడు బూతులు మాట్లాడతాడు. చరిత్ర అంతా చెప్పాడు. ఇంకా మిగతా వాడు కూడా వాయిస్ అతని వాయిస్ రాదు కదా, అబద్ధం. మళ్ళీ బొంకటం చేసి తప్పు చాలగా మళ్ళీ దాని మీద బొంకు అబద్ధాలు. కల్చర్లెస్ ఫెలోస్. They doesn't need any respect. They doesn't need any cultureless brutes. ఓకే చిట్టిబాబు గారు శాంతించండి, కోపడకండి. మళ్ళీ వస్తాం మీ దగ్గరకు. మనతో తెలుగుదేశం నుంచి విజయకిరణ్ గారు ఉన్నారు. విజయకిరణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఏంటి సార్, ప్రశాంతంగా ఉంది వాతావరణం, చక్కగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా వెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు కష్టపడతా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి, వారి మాట తీరు, వారి చేష్టలు ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెడతా ఉన్నాయా? సో ఇప్పుడు అన్నిటికీ మించి జూనియర్ ఎన్టీఆర్ గారిని అనవసరంగా కదిలిచ్చారా? ఏంటి అసలు దీని వెనకైనా వ్యూహం ఉందా? సార్ మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ వ్యూహం లాంటి ఏమీ ఉండవు. ఇక్కడ జరిగింది నిజమా కాదా అని నిర్ధారణ జరిగేటానికి ఒక కంప్లైంట్ ఇవ్వటం ఎమ్మెల్యే పరంగా చేయటం జరిగింది. ఇవాళ చిట్టిబాబు గారో లేకపోతే గఫూరో ఇంకోరో వాళ్ళే మొత్తం ఇన్వెస్టిగేషన్ కాదు, లేదు ఇంకొకటి కాదు. ఆయన క్లియర్గా కంప్లైంట్ ఇచ్చాడు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆయన అవ్వకపోయినా కానీ ముందర వచ్చి నేను తప్పుగా మాట్లాడాను అనుకునే వాళ్ళందరికి కూడా నీ క్షమాపణ, బహిరంగ క్షమాపణ వితౌట్ ఎనీ ఇది లేకుండా చెప్తున్నా అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. మీరు ఆల్రెడీ చూపించేది కూడా అదే. ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. అప్పుడు ఏమన్నారు? అతను అనకపోతే క్షమాపణ ఎందుకు చెప్పాడు అంటారు, ఇప్పుడు క్షమాపణ చెప్పమని అంటారు. అంటే ఇక్కడ ఎవరి వెనక వ్యూహం ఉంది అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటనని ఏ విధంగా రాజకీయ మలుపు తిప్పాలి, రాజకీయంగా మనకి ఎట్లా ఉపయోగపడే విధంగా చేసుకోవాలనేటువంటి కుటిలమైనటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అందరికి కూడా అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారైనా, సినిమా యాక్టర్లు ఎవరైనా సరే
హీరోలుగా వారికంటూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది, వారి జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తా ఉందంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సినీ పరిశ్రమలో ఆయన మంచి సక్సెస్ఫుల్ హీరోగా వెళ్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా నాయకుడు యువ నాయకులు లోకేష్ గారు ఆయన రాజకీయ పరమైనటువంటి విషయంలో ఆయన సక్సెస్ఫుల్ గా వెళ్తా ఉన్నారు. ఈ రెండింటిని కలిపి దీన్నేదో ఒకరికొకరు పోటీలాగా ఇదేదో వాళ్ళిద్దరి మధ్య గొడవలాగా చేసి ఆ చలి మంటలో వేడి కాచుకునేటువంటి నీచమైన రాజకీయం చేస్తున్నారు. చూడండి, అది సమస్య. ఎవరు చేస్తున్నారు వితౌట్ ఎనీ డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కదా. అంబటి రాంబాబు చెప్తా ఉన్నాడు, శేఖర్ రెడ్డి చెప్తా ఉన్నాడు, వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు. మరొకటి లేదు. ఒకటి. రెండోది చిట్టిబాబు గారు పెద్దవారు, చాలా పెద్దవారు. ఆయన నేనెప్పుడు కూడా భువనేశ్వరి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తోలనాడిన సమయంలో ఆయన నేను కండెమ్ చేశాను, భయంకరంగా ఇచ్చి పడేశాను, అది ఇది అని చెప్పి ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు గౌరవ శాసనసభ్యుడిని. అదే విధంగా ఈయనకి అవకాశం దొరికింది కాబట్టి ఏదంటే అది మాట్లాడితే సరిపోయింది అనుకున్నారు. మీ వయసుకి మీరు మాట్లాడే విధానానికి కొంచెం సమన్వయం పాటిస్తే నలుగురికి కూడా మార్గదర్శకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పడానికి ఈయనకు వచ్చిన నొప్పంటే నాకు అర్థం కాల. తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యతా సంస్కారం లేని వాళ్ళకి సభ్యతా సంస్కారం లేని హీరోని ఇలాగే మాట్లాడతారు. చిట్టిబాబు గారికి అవకాశం దొరికింది కాబట్టి ఏదో ఒక రంధ్రం దొరికింది కాబట్టి దాంట్లో దూరమని చూస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నానండి, ఇప్పుడు నేను చెప్పిన మాటకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరి మధ్య ఇదేదో లోకేష్ గారికి లేదా జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య అనే విధంగా తీసుకొస్తున్నారనే మాట అంటే ఈయనకు వచ్చి నొప్పి అంటే నాకు అర్థం కావట్లా. చిట్టిబాబు గారికి వచ్చి నొప్పి అంటే నాకు అర్థం కావట్లా. అట్లా కాదు, మీకేంటండి వద్దులేండి, పర్సనల్ గా వద్దులేండి. చిట్టిబాబు గారు కొంచెం మీరు 2 నిమిషాలు ఉపయోగపడండి, మాట్లాడివ్వండి. కార్యకర్తలు ఎప్పుడు సమయం దొరికినా దేవా పుట్టుక ఇంకొకటి ఎప్పుడు చేస్తారు. మీరు మీ ఆధిపత్య ధోరణి మీరు పోటాడు ఎవరి మీద ఎందుకు ఏడుస్తారు? మీ తప్పు మీలో ఉన్న తప్పులయ్యి మీరు ఎప్పుడు ఇవాళ కాదు దేవా కాదు ఎన్ని సినిమాలు ఎన్ని చోట్ల జరగట్లేదు. అది తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్ కి చిట్టిబాబు గారు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆగండి, మాట్లాడుతున్నారు, మీరు కంటిన్యూ చేయండి విజయ్ గారు. ఎందుకు ప్రయత్నిస్తారు? ఇప్పటికైనా సభ్యతగా సమర్థించడం కాకుండా ఇది మాట్లాడింది తప్పే. ఓకే, నేను అడుగుతాను చిట్టిబాబు గారు, దయచేసి మీరు ఓపిక పట్టాలి, దయచేసి సార్ విజయ్ గారు ఒకటి చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారి మీద తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు ఒక రెస్పెక్ట్ ఉంది, మీరేం చెప్తారు? సార్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా ఒక ప్రముఖ హీరోగా ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ ఉంటుందో అదే విధమైన రెస్పెక్ట్ ఉంటుంది. అందులో తక్కువ చేసేటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా రకరకాల వీడియోలు పెట్టారు. మొన్న రీసెంట్ గా మీరు కూడా ఒక వీడియో చూసుంటారు. లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు రాగానే వారిని కౌగిలించుకొని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడినటువంటి వీడియో మనం అందరం కూడా చూసాం. అంటే ఇక్కడ వాళ్ళ మధ్య ఏం లేదండి, ఏదో ఉందనేటువంటి గాలి పొగేసి గాలి మాటలు గాలి ప్రచారాలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటిది వీళ్ళ ప్రయత్నం తప్ప దీంట్లో ఏ విధమైన వాస్తవాలు లేవు. నిజంగా ఒకవేళ ఎమ్మెల్యే గారు తప్పు వయసు వస్తే సరిపోదు, వయసు వస్తే సరిపోదు పెద్దరికానికి. ఆగండి, మీరు వద్దులేండి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం చిట్టిబాబు, ఒక్క నిమిషం. విజయ్ గారు ఇప్పుడు దగ్గుబాటి ప్రసాద్ గారు మాట్లాడింది మీరు విన్నారా? సార్ మీరు ఆగండి సార్, చిట్టిబాబు గారు నేను అడుగుతాను, ఆగండి దయచేసి. తప్పు జరిగింది తప్పు మాట్లాడాడు అని కరెక్ట్ కాదు అని ఒక మాట అంటే గౌరవం నిలబడుతుంది. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం. విజయ్ కిరణ్ గారు ఇప్పుడు మీరు దగ్గుబాటి ప్రసాద్ గారి వ్యాఖ్యలు సమర్థిస్తున్నారా? పెద్దవాడు అన్నారు కదా, దగ్గుబాటి ప్రసాదే కాదు ఎవడైనా సరే తల్లి గురించి మహిళ గురించి తప్పు మాట్లాడితే ఎవరిని కూడా స్పేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, విచారణ జరుగుతా ఉంది, ఆయన చేయలేదు అంటున్నాడు, అనలేదు అంటా ఉన్నాడు. దాని మీద విచారణ నిజంగా జరిగిందా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు అరే బాబు పెద్దోడు ఊరుకుంటా ఉంటే చిట్టిబాబు గారు 5 నిమిషాలు కూడా ఆగలేవేంటి? ఆగండి మీరు కంటిన్యూ చేయండి విజయ్ గారు. ఇప్పుడు సార్ ఎవరు మాట్లాడినా తప్పే. ప్రసాద్ ఎమ్మెల్యే అయినా సరే మహిళ గురించి అసభ్యంగా మాట్లాడేవాడిని ఎవరిని కూడా స్పేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు.
చర్యలు తీసుకోవాల్సింది, దాన్ని ఖండించాల్సిందే. ఖండించబోదాలు మన మనుషులే కాదు. అవును. అటువంటి పరిస్థితి అయితే ఒక్క నిమిషం ఇప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. చర్యలు ఎవరు తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఒకటి, ఎమ్మెల్యే గారు తాను అనకపోతే అన్నందాన్ని అన్నట్టు ప్రచారం చేసిన వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ 2 వారాలైంది. లేదు అన్నారంటే ఎమ్మెల్యే గారి మీద అధిష్టానం యాక్షన్ తీసుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. ఏది జరగలేదు అనేది అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వాళ్ళు 10 రోజుల నుంచి చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున వారి ధర్నాలు కానీ, లేకపోతే రాస్తారోకలో, లేకపోతే గొడవ వాళ్ళు చేస్తున్న పరిస్థితి అక్కడ. సార్ ఇప్పుడు ఇది చూస్తుంటే ఎట్లా ఉందంటే, గతంలో ఏ విధంగా అయితే రెండు వర్గాలకు సంబంధించి వారిని రెచ్చగొట్టడానికి రకరకాల పద్ధతులు చేసేవాళ్ళు, మళ్ళీ అదే విధమైనటువంటి పద్ధతులు ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆయన క్లియర్ గా కంప్లైంట్ ఇచ్చారు ఎస్పీ గారికి, విచారణ జరుగుతా ఉంది. అయినప్పటికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా మందలించారు. ఇంకా దీనికి సంబంధించి విచారణ వచ్చిన తర్వాత నీపైన చర్యలు ఉంటాయని కూడా, ఒకవేళ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. అందులో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు, ముట్టడి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అంటే దీని వెనక ఏదైనా కుట్ర ఉంటే దాన్ని కూడా పోలీసులు ఛేదిస్తారు ఖచ్చితంగా, దాంట్లో అనుమానం ఏం లేదు. అంటే ఉందా, కుట్ర ఉందా దీని వెనక? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముసుగులో ఇంకెవరన్నా వేరే పార్టీ వాళ్ళు వస్తున్నారంటారు మీరు? అంటే ఆ అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే సొంత బాబాయ్ చంపుకొని కొట్టని చంద్రబాబు నాయుడు గారి పేరు చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి ఫ్రంట్ పేజ్ చేసినటువంటి వీళ్ళు ఎంతకైనా సమర్థులే కదా, వీళ్ళు చెప్తా ఉంది కదా. కాబట్టి వీళ్ళు చేశారంటానికి కూడా అవకాశం ఉంది. మేము స్పష్టంగా ఇవాళ జూనియర్, మీరు ఈ మధ్య వీడియో చూడండి, ఎప్పుడో కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు పురంధేశ్వరి మన భువనేశ్వరి గారిని ఏదో తప్పుడుగా మాట్లాడినప్పుడు నేను ఏ విధంగా బాధపడ్డాననే మాటల్ని ఇప్పుడేదో ఆయన్ని తిడితే ఆయన మాట్లాడినట్టు వీడియోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. అంటే దీని కుట్ర లేదనా? ఏమో అది ఎవరు చేస్తున్నారు? వైసీపీ వాళ్ళే చేస్తున్నారని మీరు ఎట్లా చెప్తారు సార్? ప్రయత్నం చేస్తున్నారా లేదా? అది వైసీపీ వాళ్ళే చేస్తున్నారని మీరు ఎట్లా చెప్తారు? ఆ వీడియోలు జూనియర్ గారు అభిమానులు చేయొచ్చు, లోకేష్ గారు అభిమానులు చేయొచ్చు, ఎవరో సామాన్య ప్రజానీకం చేయొచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు చేయొచ్చు. ఫలానా పార్టీ, ఫలానా వర్గం, ఫలానా వ్యక్తులని ఎట్లా చెప్తాం మనం ఆధారాలు లేకుండా? నేను చెప్పేది అదేనండి. దీంట్లో ఈ ఇష్యూని బేస్ చేసుకొని చలి కాచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అంశం. రైట్ 1 by 1 మాట్లాడుతారు. శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తానికి మంచి అవకాశం దొరికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా. సో జూనియర్ ఎన్టీఆర్ గారి రూపంలో అని తెలుగుదేశం కూటమి మాట్లాడితే ఏం చెప్తారు సార్? వాళ్ళు పొద్దున్న లేసినప్పటి నుంచి ఇలాంటి రాజకీయాలే చేస్తారు కాబట్టి అవతల వాళ్ళు కూడా అలాంటివే చేస్తారు అనుకుంటారు. నిద్ర లేచినప్పుడు అలాంటి రాజకీయాలు కదా గత 5 సంవత్సరాలు చేసింది. బాధితులు ఎవరు లేకుండా సరే, బాధితులు ఎవరు వచ్చి కంప్లైంట్ చేయాల, బాధితులు ఎవరు కూడా కేసు పెట్టలా, ముందుకు వచ్చి మాట్లాడాలా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఎంత బురద చల్లారు, అవన్నీ మనం మర్చిపోయినట్టున్నాం. అంబటి రాంబాబు గారి మీద, ఎంపీ గారి మీద, వీళ్ళందరి మీద బాధితులు సార్. బేసికల్ గా నాయుడు గారు, నా వల్ల మీరు బాధించబడి ఉంటే మీరనే వాళ్ళు ఒకరు ఉండాలి కదా, మీరనే వాళ్ళు కంప్లైంట్ చేయాలి కదా. కానీ ఎక్కడా లేదు గత 5 ఏళ్లలో. సరే అధికారం మాది, భయపడ్డారు, కంప్లైంట్ చేయలేదు అనుకోండి. మరి ఇప్పుడు అధికారాలు మారి కూడా 15 నెలలు అయింది సార్, కానీ ఎక్కడా బాధితులు ఉండరు సార్. కానీ ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బురద జల్లుతారు ఈ రోజుకి. కానీ ఇక్కడ నేరుగా బాధితులు ఉన్నారు. ఫోన్ లో మాట్లాడింది నాతోనే, బెదిరించింది నాతోనే, నా ప్రాణానికి, నా వ్యాపారానికి, నా మానానికి ఏదైతే అతను వచ్చి బయటకు వచ్చి చెప్తా ఉన్నాడు, రక్షణ లేకుండా పోతా ఉందని. అయినా గానీ నిస్సిగ్గుగా ఎమ్మెల్యేని సమర్థించుకుంటూ వస్తారు. ధనుంజయ నాయుడు ఎస్, అతను బయటకు వచ్చి చెప్తా ఉన్నాడు, నాకు రక్షణ కావాలని అడుగుతా ఉన్నాడు. కానీ ఇది వైఎస్ఆర్సీపీ కుట్ర అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడతారు. నారావారి తనయుడేమో స్టార్ అయిపోయాడు సార్, నందమూరి వారి వారసుడేమో బుడమొక్కలుడైపోయాడు. ఇది దౌర్భాగ్యం. మీరు అవకాశం దొరికిందా? మాట్లాడుతున్నారు వారు, చెప్పనండి అసలు వారి మనసులో ఏముంది, వారి పార్టీ స్టాండ్ ఏంటి దీని మీద, పార్టీ అధికార ప్రతినిధి వారు ఏం చెప్తారు చెప్పనండి, చెప్పండి సార్. ఇలా
బాధితులు లేని వాళ్ళ దగ్గర మాత్రం పురం చల్లారు సార్. ఇప్పుడు నేరుగా బాధితులు ఉంటా ఉంటే తిరిగి ఎదురుదాడి చేస్తా ఉన్నారు. అదే వాళ్ళ సంస్కృతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జపం చేయండి పోయి, ఏదైతే శ్రీరామనామ కీర్తన చేసినట్టుగా గ్రహాలకు సంబంధించి జపాలు చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ జపం చేయండి. ఇక ప్రతిదానికి వైఎస్ఆర్సీపీ. జేసీ ప్రభాకర్ రెడ్డి బూడిద కోసం గొడవ పడ్డా వైఎస్ఆర్సీపీ. ఏదైతే రెవెన్యూ అధికారులను బూతులు తిట్టినా వైఎస్ఆర్సీపీ. ఏం చేసినా వైఎస్ఆర్సీపీ. కూన రవికుమార్ మీద ఒక లేడీ కంప్లైంట్ చేసిన బాధితురాలు సార్ బయటకు వచ్చి మాట్లాడితే ఈ రోజు కేసు తీసుకోలేదు. దుర్మార్గం. మీరే చేశారంట కదా శ్రీకాంత్, అది కూడా వైఎస్ఆర్సీపీ. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కుట్రే. బెంగళూరులో ఆయన చేసే అరాచకాలన్నీ వైఎస్ఆర్సీపీ కుట్రే. ఏంటి సార్ ఇది? ఎక్కడికి పోతున్నాం? బుట్టా రాజశేఖర రెడ్డి విషయంలో మిస్సాలు చెప్పారు చూడండి. అక్కడేమీ వైసీపీ కుట్రని ఎవరు అనలేదు, అక్కడ పబ్లిక్ గా వీడియో కనపడుతుంది కాబట్టి చూడండి చర్యలు ఉంటాయి. కేసు ఫైల్ అయింది ఆయన మీద, ఆయన ఏటు ముద్దాయిగా పెట్టారు ఆయన ఎమ్మెల్యే గారిని. సార్ బెయిలబుల్ కేసెస్ ఒక ప్రభుత్వ ఉద్యోగుల మీద, అది కూడా ఫారెస్ట్ విభాగానికి సంబంధించిన ఉద్యోగుల మీద తాగి విచ్చలవిడిగా దాడి చేస్తే బెయిలబుల్ కేసెస్ ఉంటాయి అని చెప్పి ఈ ప్రభుత్వం నిరూపిస్తా ఉంది. పెట్టొచ్చు అని. దానికి తోడు పాపం జెండా మోయడమే కాకుండా కేసుల్లో కూడా వాటా మోస్తా ఉంది జనసేన పార్టీ. ఏం సంబంధం సార్ పాప ఆయనకి? A1 గా జనసేన ఇన్ఛార్జ్. ఇంతకు మించిన దిక్కుమాల దౌర్భాగ్యం కొట్టుందా మనం చూసామా? సో ఈ విధంగా వాళ్ళ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, వాళ్ళ ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారు, కుసంస్కారహీనంగా ఉంటున్నారు. దాన్ని వాళ్ళు కూర్చొని రివ్యూ చేసుకుని ఎస్ మా ఎమ్మెల్యేలు ఈ తప్పులు చేస్తా ఉన్నారు, ఈ అవినీతి చేస్తా ఉన్నారు, ఎంత విశృంఖలత్వంగా మాట్లాడుతా ఉన్నాడు, దీని మీద మనం కట్టడి చేయడం ఎలా అనే దాని మీద చూసుకొని చర్యలు చేపట్టాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు నిస్సిగ్గుగా వైఎస్ఆర్సీపీ కుట్ర అంటుందంటే ఇంతకు మించిన దివాళాకో రాజకీయం ఇంకోటి ఉందా? స్ట్రైట్లీ ఆస్కింగ్. మాకేం సంబంధం? ఎన్టీఆర్ ఎవరు? మీ వాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు? మీ పార్టీ అభిమానులు. మీ ఎమ్మెల్యే మీ ఎన్టీఆర్ ని తిడితే వాళ్ళు మీ పార్టీ అభిమానులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర అంటున్నారు. రేపు రాజకీయాలు మారుతాయి. ఆ ఎన్టీఆర్ అభిమానులే మీరు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి కుసంస్కారమైన అహంకారయుతమైనటువంటి మాటలకి ఆపోజిట్ గా కూడా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఏం చేస్తారు? రాజకీయాల్లో కలుపుకుపోవడం అవసరం. మీ ఇంట్లో వాళ్ళ మీద ఇలాగ దాడులు చేసుకుంటూ మీరు పోతా మమ్మల్ని అంటే ఎట్లా? తప్పు సార్ ఇది. ఎన్టీఆర్ గారి తల్లిని తిట్టింది మీ పార్టీ ఎమ్మెల్యే. ఏదైతే ఈ రోజు బయటకు వచ్చి దాని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తా ఉంది మీ ఎన్టీఆర్ అభిమానులు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? ఆలోచన చెయ్యాలి అని చెప్పి చెప్తా ఉన్నాను బ్రహ్మనాయుడు గారు. చివరిగా నేను ఒక విషయం చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఎస్పెషల్లీ పాలన మీద పట్టు కోల్పోయారు, ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోయారు. ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా చెప్తారు సార్? సంవత్సరం 3 నెలలకే పాలన మీద ఎమ్మెల్యేల మీద 40 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు 4సారి ముఖ్యమంత్రి చేస్తున్న ఆయన ఆ పాలన మీద ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోయారని చెప్తున్నారంటే ఇది వినే వాళ్ళకు కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చూసుకోండి. సరే సార్, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఎప్పుడైనా ఈ రోజున పిలిచి మందలించారా? ఆయన ఎమ్మెల్యేనా? ఎస్ ఎమ్మెల్యే కాదండి, వాళ్ళ తనయుడు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్. కానీ మీ కళ్ళకి కనిపించట్లేదా బాధ్యత కలిగినటువంటి 4th ఎస్టేట్ ఆయన చేసే అరాచకం? జమ్మల మడుగులో కనిపించట్లేదా? మంత్రుల యొక్క అవినీతి కనిపించట్లేదా? జిఎం స్థాయి అధికారులు లేఖలు రాసి పారిపోతా ఉన్నారు. శాండ్, మైను, లిక్కరు, ఇలా ఏ అన్ని కూడా సిండికేట్ కనిపించట్లేదా? కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేని ఆయన కంట్రోల్ చేయగలిగారు? ఏ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయగలిగారు? మహిళా ఉద్యోగి మీద కూన రవికుమార్ అనే ఒక ఎమ్మెల్యే అంత అరాచకం చేస్తే ఒక ఆడ మనిషి బయటకు వచ్చి ఆ విధంగా ఆవేదన వెలగెక్కితే ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా చర్య ఉందా? ఇట్లాంటి ప్రభుత్వం ఉంటే ఏమీ మండిపోతాయేమో సార్. ఓకే, మహిళా ఉద్యోగి బయటకు వచ్చి మాట్లాడింది ఉంటే మండిపోతాయి. మహిళలకు రక్షణగా నిలబడతా అన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు ఈరోజు?
ఏమైపోయారు? సో ఇలా ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోయారా లేదా అనేది ఒక జర్నలిస్ట్ గా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మీ అంతరాత్మని మీరు ప్రశ్నించుకోండి, మీకే సమాధానం. ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోయారు అనేది మనం ఇప్పుడు ఎట్లా చెప్తామండి, ఎట్లా చెప్పగలుగుతాం? ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారిని ధిక్కరించిన ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారా? లేదు. మీరు చెప్తే మేమేం చేయడానికి లేదు. పోనీ ఆయన పిలిచి మందలించినప్పుడు నా ఇష్టం వచ్చినది నేను చేసుకుంటానని ఎవరన్నా ధిక్కరించి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరున్నారా? అలా ఉంటే పట్టుకోల్పోయారు, ఆయన అంటే రెస్పెక్ట్ లేదని అనుకోవచ్చు, కానీ ఆ పరిస్థితి ఏం లేదు. కంప్లైంట్ వచ్చినప్పుడు పిలుస్తాడు, మందలిస్తున్నాడు. సార్ ఆయన మందలించడం వల్ల మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా మీరు చూపించండి. ఏసీ ప్రభాకర్ రెడ్డి ఏమైనా మారాడా బూడిద కోసం కొట్టుకోకుండా? వాళ్ళిద్దరు కొట్టుకోకుండా ఆగారా మీరు చెప్పండి. మైనింగ్ విషయంలో అక్రమంగా మైనింగ్ ఇల్లీగల్ గా క్వార్చ్ చేసే విషయంలో మన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎవరైనా ఆగారా మీరు చెప్పండి. దెందులూరు ఎమ్మెల్యే ఏమైనా ఆగాడా? ఇప్పుడు ఆయన దెందులూరు ఎమ్మెల్యే గారు ఏమి దాడులు దౌర్జన్యాలు ఏం చేయట్లేదు కదా సార్. అంతకుముందు ఏదో చిన్న చిన్న ఆయన మీద ఆరోపణలు సార్. అవును సార్, మీ కళ్ళకి కనిపించవు సార్. కాదు, ఆయన మనుషుల మీద దాడులు చేస్తున్నాడా? అధికారులు లేదు. ఆగండి సార్, మీ దగ్గర ఉంటే చూపించండి, తప్పే ఉంది సార్. అంతరాత్మ అనే దాన్ని చంపుకోవచ్చు సార్. ఒక జర్నలిస్ట్ గా నిజాయితీగా ఉండండి. అబ్బాయి చౌదరి గారి యొక్క తోటలోకి వెళ్ళి గూండాలందరూ ఎమ్మెల్యే ఉన్నాడా అంటున్నా నేను అనేది. సరే, వర్గాల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి, అది మీకు కనిపించలేదా? కాదు సార్, ఎమ్మెల్యే ఉన్నాడా? ఎమ్మెల్యే కూడా వెళ్ళాడా? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? లోకల్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన ఆధ్వర్యంలో కాదా? మీకు కనిపించలేదా? ఎందుకు సార్ ఇలా కళ్ళుండి గుడ్డి వాళ్ళ నటించదు సార్? కాదు, మీకు అనిపించాడా ఎమ్మెల్యే గారు? నాకు అనిపించలేదు. మరి ఒక నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో మనతోటి చిత్తూరు జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జనరల్ సెక్రటరీ చేతన్ గారు మనతోటి ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చేతన్ గారు నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా, థ్యాంక్ యూ, ఫైన్ అండి. చేతన్ గారు, ఏం జరుగుతూ ఉంది? జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి మీద. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి సార్? ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏంటి మీ దగ్గర? ఎమ్మెల్యే గారు నేను కాదు, నేను మాట్లాడలేదని ఆయన అంటున్నాడు. అండి, యాక్చువల్గా మా ఫ్యాన్స్ మనోభావాలందరినీ దెబ్బతీశారు ఆయన ఎమ్మెల్యే గారు. ఇక్కడ మేము పర్సనల్ గానే వెళ్తున్నామండి. ఇక్కడ పార్టీ అని అనుకోవట్లే, ఆయన టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పర్సనల్ గా ఆయన వ్యాఖ్యానించాడు కాబట్టి ఆయన పైన మేము ఆల్రెడీ నిన్నంతా ఇల్లు ముట్టడి చేయడానికి ప్రయత్నించాం. మా ఫ్యాన్స్ అందరూ ప్రతి జిల్లా నుంచి వచ్చారు. సో మేము డిమాండ్ చేసేది ఒకటే, మా హీరోని అన్యాయంగా ఏదంటే అది మాట్లాడారు. ఆయనకు సంబంధం లేకపోయినా కూడా కావాలని సినిమాని అడ్డుకోవాలని చూసారు అక్కడ అనంతపూర్ లో. సో మేము ఆల్రెడీ డిమాండ్ చేసాం. ఇప్పుడు 2 days అల్టిమేటం ఇచ్చాం. అండ్ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది కూడా మేము ఒకటి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎవరైతే మా అభిమాని ఇబ్బంది పెడుతున్నారో ధనుని, అతను కూర్చోబెట్టుకొని సారీ చెప్పి మా అందరికి ఫ్యాన్స్ సారీ చెప్పాలి. అలాగే మా హీరోకి సారీ చెప్పాలి, మా హీరో గారు అమ్మగారికి కూడా సారీ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రతి ఒక్క డిమాండ్ కూడా అదే అండి. ఓకే, అయితే ఇప్పుడు ఆయన నేను కాదు మాట్లాడింది, ఇది ఎవరో నా మీద కుట్రపూరితంగా క్రియేట్ చేశారు, నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేశానని ఫస్ట్ స్టార్టింగ్ అని చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా వచ్చాడు, సెల్ఫీ కూడా వీడియో కూడా రిలీజ్ చేశాడు. దాని మీద ఎవరో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరు సాటిస్ఫై అవ్వలేదా? లేదండి, ఖచ్చితంగా ఇప్పుడు మా అందరికీ తెలుసు. ఖచ్చితంగా అది ఇప్పుడు ఫేక్ అయింటే ఎలాగోలాగా తెలిసిపోయేది. కానీ ఖచ్చితంగా ఆయనే చేశాడని చెప్పి క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇన్ కేసు ఆయన చేయలేదంటే ఆయన ఎందుకు భయపడుతున్నాడు? సభాముఖంగా వచ్చి మా అందరితో మాట్లాడి లేదు నేను చేయలేదు, నేను అభిమానం చెప్తున్నాడు ఆయన. బట్ ఎందుకు ఆయన బయట వచ్చి చెప్పట్లేదు? ఇప్పుడు ఇంత జరుగుతుంటే కూడా ఎందుకు చెప్పట్లేదు? సో ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవచ్చు కదా, ఆయన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో పెట్టొచ్చు కదా. ఎవరో చేశారు, ఆయన పైన అలిగేషన్ చేశారు అంటున్నారు కదా, ఆయన వచ్చి బయట వచ్చి చెప్పొచ్చు కదా, వాళ్ళ అలిగేషన్ వేశారు కాబట్టి ఇదంతా ఫేక్ అని చెప్పి ఆయన ప్రూవ్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఆయన వెనక ఇంకెవరన్నా ఉండి ఉంటారు అని మీకు ఏమైనా అనుమానం ఉందా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి? అనుమానం ఏం లేదండి. అనుమానం అంటే వెనకాల ఎవరున్నారు ఏమి అలాంటి అనుమానం ఏం లేదు. మాకు పర్సనల్ గా ఆయన అన్నాడు, ఆయన అన్ని మాటలు అసలు ఎవరు చెప్పుకోలేనివి, చెప్పుకోకూడనివి అలాంటి మాటలు అన్నాడు కాబట్టి మేమందరం కూడా ఫ్యాన్స్ గా ఆయన పైన తీవ్ర విమర్శలు చేశాము. ఆయన ఇల్లు ముట్టడి చేయడానికి వచ్చాము. ఆయన ఇంకా కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా అది ముందు ఇంకా తీవ్రంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అందరు ఫ్యాన్స్ తరఫున. అంటే మా ఆయన ఇప్పటికైనా త్వరగా రియాక్ట్ అయ్యి క్షమించమని చెప్పేసి కోరితే ఇంకా అంతటితోటి మీరు ఈ యొక్క ధర్నాలు ఉద్యమాలను నిర్మిస్తారా? చెప్పాలండి ఏమండి, బహిరంగంగా ఆయన వచ్చి చెప్పి మా ఫ్యాన్ అక్కడ ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నాడో ఆయన కూర్చోబెట్టుకొని మాట్లాడి అండ్ మా ఫ్యాన్స్ అందరికీ కూడా సారీ చెప్పాడంటే, మా హీరోకి సారీ చెప్పాడంటే మేము వదిలేస్తామండి.
సరే ఇప్పుడు ఈ ఖచ్చితంగా చేసిన తప్పు ఒప్పుకొని తప్పు చేయలేదు అని చెప్పడం కాదు, చేసిన తప్పు ఒప్పుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకొని జరిగిపోయిన ఫ్యూచర్ లో అంటే ఇది మా హీరోనో మా ఫ్యాన్స్ కనో ఇంకొకరు కాదండి, ఎవరికి కూడా లేడీస్ కి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలని మా ఉద్దేశం. ఓకే, అంటే ఇప్పుడు ఆయన నేను ఈ విధంగా అన్నాను, నేనే అన్నాను, పొరపాటున అన్నాను, తప్పు అయిపోయిందని చెప్పి క్షమాపణ చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్తే మీరు అందరూ కూడా కూల్ అవుతారు. ఖచ్చితంగా ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆయన అసలు ఇంటి దగ్గర లేకపోవడం, అక్కడ దౌర్జన్యాలు చేయడం అంటే అది తప్పు కదా అండి, బెదిరించడం, ఫ్యాన్స్ బెదిరించడం ఇవంతా తప్పు కదా. సో అందుకే మేము ఇవన్నీ డిమాండ్ చేస్తున్నాం. సో ఈ ఎపిసోడ్ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర వెళ్ళిందా సార్? అంటే హీరో గారి దగ్గరకు వెళ్ళిందా లేదా అనేది పక్కన పెడితే అసలు పట్టించుకోరు ఆయన, కానీ ఆయన ఎప్పుడైతే లేడీస్ గురించి రెస్పాండ్ అయ్యారో అది చూసైనా వీళ్ళు మారాలి కదా, ఇంకా మారకుండా మళ్ళీ అదే లేడీస్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తప్పుగా మాట్లాడడం ఇవన్నీ తప్పు కదండి. సో మొత్తానికైతే ఎమ్మెల్యే గారు బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు మీరు ఎవరు కూడా శాంతించే పరిస్థితి లేదంటారు? ఖచ్చితంగా 100% లేదు. దీన్ని మళ్ళీ ఇంకా పార్టీలకి రుద్దడం అవంతా అది కాదండి. మేమంతా కూడా చాలా వరకు మేము ఫ్యాన్స్ గా ఉంటూ కూడా మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, కాదనట్లేదు. చాలా మంది ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, కాదనట్లేదు. అలా అని చెప్పి పర్సనల్ గా జరిగిందని పార్టీకి రుద్దడం కూడా కరెక్ట్ కాదేమో అని మా అభిమానులు అందరూ ఇది కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా కోరాము. పార్టీకి అధిష్టానం కూడా లేఖలు రాసాము, ఆల్రెడీ మెసేజెస్ చేశాము. ఓకే, సో ఇంకా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారని వెయిట్ చేసి చూడాలి. పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారని మేము అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పిన వీడియో ఉంది కదా, ఒకసారి ఉంటే వేయండి సార్. ఆయన క్షమాపణ చెప్పిన వీడియో చేతన్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడుతున్నారు. విజయకరణ్ గారు ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పారు స్టార్టింగ్, మరి దాని మీద మీరు ఎవరో సాటిస్ఫై అవ్వలేదా అంటున్నారు. అదే అండి, ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పారు, కాదనట్లేదు. కానీ బహిరంగంగా ఇప్పుడు మా ఫ్యాన్స్ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అదే చెప్తున్నాను. పర్సనల్ గా మేము అడుగుతుంది, పర్సనల్ గా పార్టీ పరంగా అడగట్లేదు, పర్సనల్ గా అడుగుతున్నాం, ఆయన వ్యక్తిగతంగా అడుగుతున్నాం. నాదొక చిన్న రిక్వెస్ట్ సోదరుడికి, ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మీ హీరో పైన వచ్చినటువంటి ఈ ఆడియోకి సంబంధించి మీ బాధని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక మనిషిగా ఖచ్చితంగా మేమంతా అర్థం చేసుకుంటున్నాం. మీ బాధలో మేము కూడా మీ అందరికి సపోర్ట్ గా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఒక్కటే ఏంటంటే, మీరు చేసేటువంటి యాజిటేషన్స్ లో సంఘ విద్రోహ చర్యలు చేసేటువంటి అల్లరి మోకలు దూరేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు కూడా కాస్త సమన్వయంతో ప్రవర్తించాలని మాదొక రిక్వెస్ట్ అండి. ఖచ్చితంగా సార్, మేము ఎటు లా అండ్ ఆర్డర్ కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలనేది మా అందరి ఉద్దేశం కూడా, మా ఫ్యాన్స్ అందరి ఉద్దేశం కూడా. లా అండ్ ఆర్డర్ కి ఎక్కడ ఇబ్బంది కలగకూడదనే, కానీ శాంతియుతంగా మేము చేసే పోరాటానికి ఖచ్చితంగా ఆయన ముందుకు వచ్చి, ఇప్పుడు మేమంతా అదే విధంగా ఉన్నాం, ఆయన ఎమ్మెల్యే గారు కూడా ముందుకు వచ్చి అదే విధంగా ప్రవర్తించాలని మా కోరిక అందరి తరఫున. రైట్, మొత్తానికి అయితే ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పేంత వరకు మీ పోరాటం ఆగదు. చివరికి ఒక్క మాట సోదరుడికి, ఒకే మాట, అసలు ఏ డిమాండ్ లేనప్పుడే ఆయన వచ్చి క్షమాపణ చెప్పాడు, కానీ ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మరొకసారి చెప్పడం కూడా తప్పు లేదనేటువంటిది నా అభిప్రాయం. అదే అండి, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం, క్షమాపణ అంటే ఆయన 4 గోడల మధ్యలో క్షమాపణ చెప్పేసి ఇంతమంది కొన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతీసి ఆయన క్షమాపణ చెప్పాను అనుకోవడం తప్పు. కానీ అక్కడ ఉన్న అభిమాని బెదిరిస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన నిజం. అక్కడ ధనుంజయ నాయుడు అనే ఆయన్ని బెదిరిస్తున్నాడు అంటారు. అవును, ఓకే. సో ఆయన పక్కన కూర్చోబెట్టుకొని క్షమాపణ చెప్పాలనేది మీరు మాట్లాడుతున్నారు. ఆయన పక్కన కూర్చొని క్షమాపణ చెప్పి అందరికీ కూడా చెప్పాలా, హీరోకి చెప్పాలా, హీరో గారు అమ్మగారికి చెప్పాలా, అందరికీ చెప్పిన తర్వాత మేము ఖచ్చితంగా దీన్ని విరమిపిస్తాం. రైట్, ధన్యవాదాలు చేతన్ గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. చిట్టిబాబు గారు ఏంటి, చిట్టిబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆవేదనలో అర్థం ఉందంటారా? 100కి 100 రూపాయలు. వాళ్ళు అడిగే దాంట్లో, మాట్లాడే దాంట్లో నిజమైన న్యాయం ఉంది, ధర్మం ఉంది. వాళ్ళు అడిగే దాంట్లో ఎక్కడ ఆ 4 గోడల మధ్య చెప్పిన దాన్ని క్షమాపణ ఖచ్చితంగా, తర్వాత ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఖచ్చితంగా తల్లిని అన్నమాట, తల్లికి క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా మాతృమూర్తి ఆవిడకి సంబోధించి మాట్లాడి ఆ మాట వచ్చినందుకు చెప్పాలి. వాళ్ళు అడిగే దాంట్లో సర్వ న్యాయం. ఇప్పటికైనా మీడియా, ఇప్పటికైనా ఆయన ముఖ్య ఎమ్మెల్యే, ఆయన ఇప్పటికైనా ఆలోచించుకుని, ఇంత దూరం నా ఒక నోటు జారుడు వల్ల జరిగింది అని, ఒకవేళ ఆ మాట నేను అన్నాను డిప్లొమా ఖర్చు, ఒకవేళ నా మాట నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు, ఆ మాట ఇతరులు మిమ్మల్ని బాధించుంటే నన్ను క్షమార్హుణ్ణి అని ఒక మాట చెప్తే
సమస్య పోద్ది. అది కాకుండా ఆ చేసింది చాలక దాన్ని సమర్థించుకుంటూ అది ఇంకా చేయలేదని మళ్ళీ పార్టీ తరఫున కూడా దానికి ఒత్తాస పలుకుతూ కరెక్ట్ కాదు. ఇది మంచిది కాదు, ఇది పార్టీకి మంచిది కాదు, వ్యక్తిగతంగా మంచిది కాదు, సభ్యత కాదు. పార్టీకి మంచిది కాదంటే ఎట్లా? పార్టీకి ఎందుకు? పార్టీకి సంబంధం వాళ్ళు అంటున్నారు కదా, మేమేం తెలుగుదేశానికి ఏం ఆపాదించట్లేదు అని కూడా అంటున్నారు. మళ్ళీ మీరు అది వాళ్ళు అంటున్నారు పార్టీకి ఆపాదించట్లా, వాళ్ళు ఆపాదించట్లా. వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు కనుక పబ్లిక్ ఈ జనరల్ పబ్లిక్ లో చాలా ఆభాసపాలు అవుతుంది. పబ్లిక్ లో ఇవాళ గతంలో చంద్రబాబుని బునాశర్ గారి నుంచి అన్నందుకు పబ్లిక్ లో రివర్స్ అయింది. పబ్లిక్ లో బట్టే పక్కన కూర్చోబెట్టారు. పబ్లిక్ ప్రజలు ఉన్నారు, ప్రజలు మర్చిపోతే ఎట్లా? ఈ ప్రజల్లో చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. వీళ్ళు పేటలోకి పోయారు, అహంకారం ఎక్కువైంది, ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు అన్నట్టు ఈ ధోరణిలో ఉన్నారనేది ప్రజల్లోకి వెళ్తుంది. అది ఆ ప్రజల్లోకి వెళ్ళేది బలపడిందంటే పనిష్మెంట్, ప్రజలు ఇచ్చే పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది. కనుక ఇప్పటికైనా ఆ దూరం వెళ్లకుండా దీన్ని ఇప్పుడే సమస్య లాగా చేసుకుంటే విజ్ఞత, దాన్నే విజ్ఞత అంటారు. వివేకము విజ్ఞత ఉంటే చేసుకోవాలి. అంతే తప్పితే ఇంకా దాన్ని సమర్థించుకుంటూ దానికి ఏదో రాజకీయ రంగులు పుట్టి వాళ్ళు వీళ్ళు ఎదుటోళ్ళు బయటోళ్ళు పక్కోళ్ళు అని కానీ రంగులు పూయడానికి ప్రయత్నించడం కన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమన్నా స్పందన వస్తుందా? ఎందుకంటే మరి ఆయన్ని అన్ని మాటలు అన్న తర్వాత అది పబ్లిక్లోకి వచ్చి ఒక ఇష్యూ కూడా క్రియేట్ అయ్యి నడుస్తున్న తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా వినే ఉంటారు కదా, అందరూ వినే ఉంటారు సోషల్ మీడియాలో. ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఆయన ఇండస్ట్రీయే కదా జూనియర్ ఎన్టీఆర్ గారు. అది పర్సనల్, పార్టీ పరంగా కాదు, సినిమా పరంగా కాదు, అది పర్సనల్ గా తిట్టాడు, అది సమస్య. ఇప్పుడు రేపొద్దున ఎవరన్నా పర్సనల్ గా చిరంజీవి గారినో, పవన్ కళ్యాణ్ గారినో, బాలకృష్ణ గారినో, వెంకటేష్ గారినో, నాగార్జున గారినో, చిట్టిబాబు గారినో పర్సనల్ గా తిట్టారనుకోండి, ఒక ఎమ్మెల్యే స్థాయియో, ఎంపీ స్థాయో, మంత్రి స్థాయి వాళ్ళు, అది వాళ్ళ వ్యక్తిగతమే, ఇంక ఇండస్ట్రీకి సంబంధం లేదు, అంతే కదా? లేదు, సంబంధం లేదు. సంబంధించి పెట్టుకోరండి, మీరు సంబంధం పెట్టాలి, మీడియా పెట్టాలి సంబంధం. మీడియా సంబంధం పెట్టి మీకేదో మ్యాటర్ కావాలి, మీకేదో ఫుడ్ కావాలి కనుక మీరు పెట్టి దాన్ని కెలకాలి తప్పితే అంతే. అంతేగాని ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తిట్టే ఇండస్ట్రీకి సంబంధం లేదు. మంచి అద్భుతమైన విశ్లేషణ. నాగార్జున చెప్పుకున్నాడు సమాధానం. ఎవరికాళ్ళు చెప్పుకుంటారు. ఇలాంటి విషయాల్లో ఒకళ్ళకొకళ్ళు ఒత్తాసు ఇండస్ట్రీ అంతా బులవని రావాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పుకోగల సమర్థత ఉన్నవాళ్ళు ఎవరికాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు సమాధానం. కనుక మీరేదో మీకు ఆహారం కావాలి, మీడియాకి ఆహారం, మాకు ఆహారం ఏ వద్దులే కానీ అక్కడ జరుగుతుంది కదా, ఇన్సిడెంట్ జరుగుతుంది కదా. పబ్లిక్ లోకి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్త పడాలంతే. నాగార్జున అన్నప్పుడు అందరూ వచ్చారు ఇండస్ట్రీ నుంచి, రావాల్సిన అవసరం లేదు. అదేలేండి, ఒకరికొకళ్ళు జాతర. ఇప్పుడు ఇందాక ఆయన విజయకిరణ్ గారు అన్నారు కదా, ఈ యొక్క నిరసనలో తెలిపే క్రమంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు జొరబడి ఇది పక్కదోవ పట్టించే పరిస్థితి ఉందని, అంటే ఎవరిని ఉద్దేశించి ఆయన అన్నారు అనుకోవచ్చు. కాదు, ఇంతవరకు ఎలాంటి సంఘ విద్రోహ శక్తి జరగలేదు కదా, జరగల. కానీ అదొక బూచి వాడుతున్నారు ఇప్పుడు. ఆ బూచి వాడి అవన్నీ ఈ డ్రామాలు, ఈ వెతకటాలు, సాకులది కుంటి సాకులది దాన్ని చేయడానికి కాకుండా చిత్తశుద్ధితోటి అయింది క్షమాపణ చెప్పేస్తే విషయం క్లోజ్ అవుతుంది. అది ఆలోచించాలి. దాని కాకుండా దీనికి వంకర మార్గాలు, వేరే రూట్లు ఎత్తుకుతూ దీన్ని ఎట్లా సైచేద్దాం, మన తప్పు అనిపించకుండా ఇలాంటి డ్రామాలు వద్దు అన్నా. ఈ డ్రామాలు వద్దు. జరిగింది మంచిగా ఓపెన్ గా జరిగింది, అది ఓపెన్ గా అయిపోయింది. బాబు మీరు హర్ట్ అయితే సారీ, ఇలాంటి ముందు జరగకుండా చూసుకుంటారు అంటే అయిపోద్ది. లేకపోతే ఆయన ఇప్పటికీ చెప్పకుండా ఇలాంటి డ్రామాలు వాళ్ళ మీద నెట్టేయటము, ఇంకేదో సంఘ విద్రోహ శక్తులు అంటారు, ఈ అరాచకాలు జరిగిపోతాయని భూతాలు చూపించడాలు, ఈ భ్రమలు కల్పించడాలు కన్నా అలా చేస్తూ ఉంటే ప్రభుత్వానికి మచ్చ వస్తుంది. ప్రభుత్వం మీదకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వాన్ని గురించి ప్రజలు అసహ్యంగా మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంటారు. మీరు మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్తాను చిట్టుబాబు గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒక విషయం వినండి, మా మాట కూడా వినండి అయ్యా, ఒక్క నిమిషం దయచేసి ఆగండి, అర్థం చేసుకోండి. మౌనంగా ఎదుర్కొన్నారని ప్రభుత్వానికి వస్తుంది. మేము చెప్పేది కూడా వినండి సార్ కాస్త. ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇండస్ట్రీకి ఏం సంబంధం, మరి ఎమ్మెల్యే గారు మాట్లాడారు, అది ఆయన పర్సనల్లీ అనుకోవచ్చు కదా, ఆయన మీద కేసు పెట్టుకోవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఆయన ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు. దీన్ని తీసుకెళ్లి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ప్రభుత్వానికి ఎట్లా ఆపాదిస్తారు మీరు? మరి ప్రభుత్వం ఎందుకు ఆపాదించాలంటే ప్రభుత్వం అనేది ఎమ్మెల్యే మాట్లాడింది ఎవరో, ఆయన సినిమా ఇండస్ట్రీ కదా, మరి ఇండస్ట్రీ సంబంధం లేదా ఆయనకి?
మీరు వంకరతనంగా సమర్థించడానికి ప్రయత్నం మీరు వంకరతనంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు వంకరతనంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే అంటేనేమో ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆపాదిస్తారు. కూటమి తరపున మాట్లాడుతారా? అక్కడ మాట్లాడేది ఎమ్మెల్యే అన్నప్పుడు ప్రభుత్వానికి ఏం చేయలేము ఇంకా. కాదండి చిట్టిబాబు గారు, సరే నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఏమడుగుతున్నా, ఎమ్మెల్యే మాట్లాడితే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆపాదించినప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని అంటే ఇండస్ట్రీ మనిషిని అంటే ఇండస్ట్రీకి సంబంధం లేదంటారేంది? అది ఆయన వ్యక్తిగతం అన్నప్పుడు అది కూడా ఆయన వ్యక్తిగతమే కదా. ఆపండి సార్, మీరు ఏం చెప్తారు సార్? 2 నాలుగు ధోరణి మంచిది కాదు మీకు చిట్టిబాబు గారు. సినిమా ఇండస్ట్రీ లేడా? ఆయన ఇండస్ట్రీ కాదు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ కాదా? ఇండస్ట్రీలో లేడా ఆయన? సినిమా ఇండస్ట్రీలో మాట్లాడింది ఎవరు? మాట్లాడింది ఒక ప్రభుత్వంలో భాగస్వామి ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇక ఇప్పుడు మీరు చెప్పాలనుకున్న తర్వాత మా మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరు ఏదో లేనిపోయి కాలికి మోకాలికి గుడ్డుకు ముడేసి మీరు ముడేస్తున్నారు. తప్పించడానికి కాదు, ఆయన తప్పించే అవసరం మాకే ఉందిలే, కానీ బోడుగుండికి మోకాలికి మీరు ముడేస్తున్నారు. ఎమ్మెల్యే అంటే ముఖ్యమంత్రికి ఆపాదిస్తారు, ప్రభుత్వానికి ఆపాదిస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఇండస్ట్రీ రెస్పాండ్ అవ్వదంటే ఇండస్ట్రీకి ఏం సంబంధం? ఎవరి కోటి ఇండివిజువల్ గా చెప్పుకోవాలంటారు. బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టి డ్రామాలు ట్రై చేయకండి. మీరు బోడిగుండికి మోకాలు ముడిపెట్టి డ్రామా క్రియేట్ చేస్తున్నారు. వ్యక్తి మాట్లాడాడు, కొత్త ఎపిసోడ్ చేస్తారు మీరు. ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఏమో ఎమ్మెల్యే అని ప్రభుత్వానికి బాధ్యత, బయట ఎవడో కాదు. ఇంకెవడో వేరే పార్టీ తరఫున ఎవడో మాట్లాడితే వేరు. ఎమ్మెల్యే మాట్లాడాడు. ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో భాగస్వామి. ఒప్పుకుంటా. ఒక్క నిమిషం నేను ఒప్పుకున్నా సార్. కాన్స్టిట్యూషన్ ప్రకారం కాదని ఎవరన్నా నేను ఒప్పుకున్నా. మరి నేను దీన్ని అంగీకరిస్తున్నా. ఇప్పుడు ఆయన మాట్లాడాడు, ఇది ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చిందని నేను అంగీకరిస్తా. అయితే ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇన్ని మాటలంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడరా అని ఇందాక నేను అడిగితే మీరేమన్నారు? అసలు దీనికి ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఎవరి మీదకి వస్తే వాడు ఇండివిజువల్గా మాట్లాడుకోవాలని మీరే అన్నారు. ఇక్కడేమో ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ప్రభుత్వాన్ని అంటారు. నేను అన్నదేంటంటే అది ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించిన మ్యాటర్ కాదు అది. అది పర్సనల్ గా మాట్లాడుకున్న మాటలు. ఇండస్ట్రీకి ఇది చంద్రబాబు గారు మాట్లాడించారండి. ఇది చంద్రబాబు గారు ఫోన్ చేసి అయ్యా తిట్టాయా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పారండి. మాట్లాడితే సినిమా వాడు రంగులు వేసుకునేవాడు కిందపరిచి మాట్లాడితే అప్పుడు సినిమా ఫీల్డ్ స్పందిస్తుంది. ఆ టాపిక్ లేదు. సినిమాకు సంబంధించిన వికృతమో సినిమాకు సంబంధించిన వ్యాఖ్యానమో లేదు. అది ఓన్లీ పర్సనల్ గా వ్యాఖ్యానించారు, అది కుటుంబాన్ని వ్యాఖ్యానించారు. అది తెలుసుకోండి. సినిమా గురించి మాట్లాడితే సినిమా వాళ్ళ తల్లిని గురించి మాట్లాడుతూ పర్సనల్ గా మాట్లాడతారు. మా ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినా సామాన్య కార్యకర్త అయినా లేదు మా ప్రభుత్వ సానుభూతిపరుడైనా లేదా మాకు సంబంధం లేని వ్యక్తి అయినా సరే మహిళల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ అసభ్యంగా వికృత చేష్టలు చేస్తే మాత్రం మేము చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, చేసి చూపించాము కూడా. గౌరవ గారిని తిట్టినప్పుడు మేము అదే విధంగా స్పందించాము. రేపు ఎవరి మీద అయినా సరే, ఇప్పుడు ఇతనికి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మొదలించారు. ఇక్కడ వీళ్ళకి ఇందాక శేఖర్ రెడ్డి గారి కేసులు ఏం కేసులు పెట్టారు రాజశేఖర్, మీరు తురకా కిషోర్ మీద ఏం కేసు పెట్టారు? అదేవిధంగా టీడీపీ ఆఫీస్ ని కన్న తల్లిలాగా భావించేటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని తగలబెట్టినప్పుడు మీరు ఏం కేసులు పెట్టారు? గన్నవరం పార్టీ ఆఫీసు మీరు తగలబెట్టినప్పుడు ఏం కేసు పెట్టారు? గోరంట్ల మాధవ్ పూర్తిగా బట్టలు మొత్తం ఇప్పదీసుకొని వీడియో కాల్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఆయన పైన ఏం కేసు పెట్టారు? అంటే బాధితులు రాలేదు కదా అన్నారు ఇందాక, అదే ఎపిసోడ్ అన్నారు. బాధితులు ఎవరో ముందుకు వచ్చి మాకు ఇట్లా జరిగింది అని అనలేదు కదా అని. బాధితులుంటేనండి అందరూ మొత్తాన్ని ఎప్పదీసుకొని తిరుగుతా ఉంటే బాధితులు లేదండి. మనం అడిగేదానికి కొద్దిగా సరే ప్రజలు చిట్టిబాబు గారు మీరు ఆగండి సార్, మీరు చాలా సేపు మాట్లాడారు, ఆగండి, మీరు ఆగండి. చిట్టిబాబు ఆగోయా బాబు, పెద్దోడు నువ్వు. వద్దులే పోనీ. చిట్టిబాబు గారు మీరు ఆగండి, కంక్లూజన్ ఇవ్వండి. విజయ్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. సార్ ఎవరైనా సరే మా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. మహిళల గురించి ఎవరు తిట్టినా మేము ఒప్పుకునే సమస్య లేదు. చట్ట వ్యతిరేకంగా పాల్పడే వాడిని ఎవరిని సరే ఉపేక్షించము. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒకవేళ నిజమని తేలితే ఖచ్చితంగా ప్రభుత్వం పార్టీ ఆయన పైన చర్యలు తీసుకుంటది. ఆల్రెడీ ఆయన క్షమాపణ చెప్పాడు. అవసరమైతే తప్పని తేలితే ఖచ్చితంగా మళ్ళీ కూడా క్షమాపణ చెప్పడానికి ఎటువంటి భేషాలు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ సమస్య సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ వారి సొంత
సొంత అభిప్రాయాలు లేదా వారికి వేరే వారిపైనటువంటి కోపాలు వారికి ఉన్నటువంటి ద్వేషాలతో ఆ అధికారాన్ని వేరే ప్రజలపైన ఉపయోగిస్తే మాత్రం ఈ ప్రభుత్వం ఒప్పుకోదు. ఎవరినైనా సరే చట్ట ప్రకారం శిక్షిస్తుంది. ఎవరు కూడా పార్టీ కంటే ప్రభుత్వం కంటే అతీతులు కాదు. ప్రజల పైన వారి యొక్క పవర్ ని చూపిస్తే తప్పుడు విధానంలో ఖచ్చితంగా పార్టీ కఠినమైనటువంటి శిక్షలు తీసుకుంటది. గత 5 సంవత్సరాల్లో ఒక్కడికైనా సరే కనీసం షోకాజ్ కాదు కదా, ఎందుకు తప్పు చేసామని అడిగినటువంటి పాపతో పోయారు. ఎవరన్నా హత్యలు చేసి అడగలేదు, డోర్ డెలివరీ చేసి అడగలేదు. రైట్ శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్. విజయ్ గారు సమయం లేదు, దయచేసి ఆగాలి. ఓకే, ప్రభుత్వం స్పందిస్తుంది. కళ్ళు పోయాయి నీకు. 205 రోజులు జైల్లో పెట్టారు. ఎవరిని? కేసు 265 రోజులు పెట్టింది అనంతబాబు గారిని. ఎవరిని కోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. 205 రోజులు పెట్టింది. కళ్ళు మాట్లాడితే సరిపోదు. సుప్రీం కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. కూర్చొని నోరు చెప్పేసి ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నావు. సిగ్గు లేకుండా 205 రోజులు జైల్లో పెట్టింది. ఎందుకు తీసుకెళ్ళాడు అనంతబాబుని? సరే సరే సార్, ఇప్పుడు సరే అనంతబాబు ఆ ఇష్యూ తర్వాత మాట్లాడదు. విజయ్ గారు దయచేసి ఆగండి. శేఖర్ రెడ్డి గారు పాడిందే పాడరా అని చెప్పి సరే ఆ విషయాలను పక్కన మన చర్చలో ప్రధానంగా శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగండి. శేఖర్ గారు మన చర్చలోకి రండి. ఇప్పుడు మీరేంటి వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? అబద్ధాలు ఆడబోతే మరొకటి లేదు. బ్రహ్మనాయుడు గారు ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్లీ, అనంతబాబు గారిని 200 రోజులకు పైగా జైల్లో పెట్టించిన మాట వాస్తవమా కాదా? అంటే జగన్ గారు పెట్టించారంటారా? చట్టం తన బంధం తెచ్చుకున్నాడు. చట్టం తన బంధం చేసుకుని మామూలుగా హత్య కేసులో 90 రోజులకు బెయిల్ వస్తుంది సార్. మామూలుగా హత్య కేసులో 90 రోజులకు బెయిల్ వస్తుంది. కానీ మా ప్రభుత్వం అంత కఠినంగా ఉండకపోతే 200 రోజులకు పైగా బెయిల్ రాకుండా ఉంటది. ఇది కేవలం హత్యే కాదు. ఆలోచన చేయాలి. నోరు ఇచ్చాడు ఎలాంటి అలా మాట్లాడతాట. ఓకే శేఖర్ రెడ్డి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి చెప్పండి ఫైనల్ గా. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలకు సంబంధించిన వ్యక్తి. మా పార్టీ సినిమాల్లోంచి డ్రామాల్లోంచి రాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం మేము క్లియర్ గా చెప్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ గారైనా ఇంకోరైనా నువ్వు వాళ్ళే మీ పార్టీ సినిమాల్లోంచి వచ్చిన పార్టీయా కాదా? మీ పార్టీ సినిమాల్లోంచి వచ్చిన పార్టీయా కాదా? చిట్టిబాబు గారు ఇప్పుడు చూసారా, సినిమా ఇండస్ట్రీ అవమానించాడు ఆయన. శేఖర్ రెడ్డి గారు సినిమాలు డ్రామాలో నుంచి మా పార్టీ రాలేదని ఇప్పుడు స్పందించరా మీరు? అవునండి. డ్రామా అంటే చీపా? ఆ మాట ఆయన అడగండి. శేఖర్ రెడ్డి గారిని అడగండి. డ్రామా అంటే చీపా అని మీరు ఆయన అడగండి. తెలుగుదేశం ఓకే చిట్టిబాబు గారు సరే. శేఖర్ రెడ్డి గారు బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం అండి. ఆవేశపడిపోతారు. సినిమా నుంచే వచ్చింది. సినిమా డ్రామా అంటే చీప్ తెలుసుకోండి. డ్రామా అంటే నటులు విన్నారా? శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని అంటుంది. శేఖర్ రెడ్డి గారు మీకే చెప్తున్నాడు. కోసం అని మీకే చెప్పింది శేఖర్ రెడ్డి గారు, మీకే ఆయన చెప్పింది చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. బ్రహ్మనాయుడు గారు నేనేం సినిమా అని తిట్టలేదే, నేనేం డ్రామా అని తిట్టలేదే. తిట్టాను నేనేమన్నా కాదు. అంటే మా పార్టీ సినిమాల్లో నుంచి డ్రామాలో నుంచి రాలేదంటే కాచుకో కథనాలు వేసుకోగలరంటే శేఖర్ రెడ్డి అవమానించాడని. సరే కంక్లూజన్ ఇవ్వండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్యూలో మీ స్టాండ్ ఏంటి చెప్పండి. ఒక్క నిమిషం సార్ ఒక్క విషయం. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సినిమా హీరోని బూతులు తిట్టినా సరే మాకేంటి అని చెప్పి నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అతని చేత క్షమాపణ చెప్పడానికి కూడా వెనక్కిపోతున్నారు. అంటే వాళ్ళ మధ్యలో ఏమున్నాయనేది వాళ్ళే సమాధానం చెప్పాలి. నేను చివరిగా ఒక్క మాట సార్ మహిళల జోలికి వెళ్తే అసలు ఒప్పుకోదు ఈ ప్రభుత్వం అన్నారు సార్. చదువు చెప్పే ఒక ప్రిన్సిపల్ సార్ బయటకు వచ్చి సూసైడ్ చేసుకున్న తర్వాత కూడా బయటకు వచ్చి నా మీద ఇంత అసభ్యంగా ఎమ్మెల్యే ఇట్లా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కంప్లైంట్ చేస్తే బాధితురాలు వచ్చి సిగ్గు లేకుండా సమర్థిస్తున్నారంటే వాళ్ళకి మనస్సాక్షి ఉన్నట్టా లేనట్టా? ఎమ్మెల్యే గారి అంశంలో రోజుకొక ఏదైతే గుంటూరు తూర్పు
సిగ్గు లేకుండా ఎమ్మెల్యేకి సమర్థిస్తున్నారంటే అరే గుంటూరు ఒక మనస్సాక్షి ఉన్నట్టా లేనట్టా? జరిగిన దానికి మాకు మనస్సాక్షి ఉన్నట్టా లేనట్టా? సరే సరే శేఖర్ రెడ్డి గారు సమయం లేదు, వాళ్ళందరూ చర్చిద్దులండి. మనకు ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో మాత్రం ఏదో ఒకటి స్టాండ్ తీసుకోవాల్సిన సమయం ఏర్పడింది. ఎందుకంటే అభిమానులు ఆందోళన చేస్తున్నారు కాబట్టి. ఎక్కడ ఎమ్మెల్యే గారే, అనంతపురం ఎమ్మెల్యే గారు ఒక స్టెప్ తగ్గి క్షమాపణ చెప్తే వాళ్ళు విరమించుకుంటామని ఆల్రెడీ మనతో లైవ్ లో చెప్తున్నారు కాబట్టి మరి కాస్త రైట్ రైట్. ఒక మహిళ బయటకు వచ్చి తన మానానికి ప్రాణానికి రక్షణ లేదని చెప్పి మాట్లాడుతా ఉంటే ఇంకా సమర్థించుకుంటూ వస్తున్నారంటే అసలు అది కాదు, సిగ్గుపడాలి. అసలు